ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాక్షసుడు రాక్షసుని శాంతి భంగం చేసి ప్రజలపై భయం వేశాడంట. ప్రతిరోజు రాత్రి ఆయన ప్రజల ఇంట్లోకి వచ్చి వస్త్రాలు, ఆహారం మరియు ధనాన్ని తీసుకొని పోతాడు. గ్రామస్తులు చాలా బాధపడ్డారంట, కానీ ఎవరూ ఎదురు నిలవలేకపోయారు. గ్రామంలో ఒక చిన్న పాప సితార అనే అమ్మాయి ఉండేదంట. ఆమె చాలా ధైర్యం గలది. ఒకరోజు సితార తల్లి నుండి దుర్గమ్మ కథ విన్నది. దుర్గమ్మ తన భక్తుల కోసం రాక్షసులను శయించేది, ధైర్యం మరియు న్యాయం చూపేది. సితార ఆ రాత్రి మళ్ళీ రాక్షసుడు గ్రామంలో వస్తాడని ఊహించి తన మతాన్ని మరియు ధైర్యాన్ని నమ్మి పొట్టి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసి ప్రార్థన చేసింది. దుర్గమ్మ, నా గ్రామాన్ని రక్షించాలి, నా ధైర్యాన్ని మీ పవిత్ర శక్తితో మారుస్తూ రాక్షసుని పరాజయం చేయండి అని అడిగిందంట. అదే సమయంలో ఒక ప్రకాశం వచ్చి దుర్గమ్మ శక్తివంతంగా దర్శనమిచ్చింది. ఆమె చేతిలో త్రిశూలం, కదలని ధైర్యం. రాక్షసుడు భయంతో పరిగెత్తి పారిపోయాడు. గ్రామంలో శాంతి తిరిగి వచ్చి సితార ధైర్యం కోసం అందరి కాళ్ళ మీద నమస్కరించారు. సో ధైర్యం, భక్తి మరియు న్యాయం ఉంటే పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. దుర్గమ్మ మన భక్తుల రక్షకురాలే. దుర్గమ్మ భక్తులని ఎల్లప్పుడూ కాపాడుతుంది.